వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో మనం ఒక ఆల్కీన్‌కి ఎడిషన్ చేసినప్పుడు ఏవైతే ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయో, ఆ ఫామ్ అయిన ప్రొడక్ట్స్‌కి సంబంధించి స్టీరియోకెమిస్ట్రీ గురించి నేర్చుకుందాం. అంటే ఒక ఆల్కీన్‌కి ఒక కాంపౌండ్ హైడ్రోజనా, బ్రోమినా యాడ్ చేసినప్పుడు ఫామ్ అయిన ప్రొడక్ట్ మీసో కాంపౌండా, ఎనైసోమరా, డయాస్టీరియోమరా లేకపోతే కన్స్టిట్యూషన్ ఐసోమరా, ఏ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అన్నది ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి లోపల కొన్ని వర్డ్స్ వినపడుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆ వర్డ్స్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి ముందు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో ఆల్కీన్ అని వర్డ్ వినగానే ఫస్ట్ మనకందరికీ గుర్తొచ్చే మాట సిస్ ఆల్కీన్, ట్రాన్స్ ఆల్కీన్ అని రెండు వర్డ్స్. ఐసోమెరిజం తెలిసిన నార్మల్గా అందరికీ ఈ వర్డ్స్ గురించి తెలుసు. సిస్ ఆల్కీన్, ట్రాన్స్ ఆల్కీన్ అనే మాట జస్ట్ ఒకసారి అనుకుని వెళ్ళిపోతాం. సో సిస్ ఆల్కీన్ అంటే నా దగ్గర ఒక డబుల్ బాండ్ కాంపౌండ్ ఉన్నప్పుడు ఈ డబుల్ బాండ్ కాంపౌండ్కి అటాచ్ అయిన ఈ కార్బన్ కున్న రెండు గ్రూప్స్ కానీ ఆ కార్బన్స్ కున్న రెండు గ్రూప్స్ కానీ అటాచ్ అయి ఉన్న గ్రూప్స్ సేమ్ గ్రూప్స్ సేమ్ సైడ్ కనుక ఉంటే ఆ ఆల్కేన్ ని సిస్ ఆల్కేన్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సి డబుల్ బాండ్ సి తీసుకున్నాను. ఇక్కడ ఉన్న గ్రూప్స్ లో రెండు క్లోరిన్స్, రెండు హైడ్రోజన్స్, రెండు క్లోరిన్స్ ఒకే సైడ్ డబుల్ బాండ్ కి, రెండు హైడ్రోజన్స్ ఒకే సైడ్, ఇలా సేమ్ గ్రూప్స్ డబుల్ బాండ్ కి సేమ్ సైడ్ కనుక ఉంటే ఆ ఆల్కీన్, ఆ ఐసోమర్ ని సిస్ ఆల్కీన్ అని పిలుస్తాం. దీనికి ఆపోజిట్ ట్రాన్స్. సో సేమ్ సి డబుల్ బాండ్ సి ఏవైతే 4 గ్రూప్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న 2 సేమ్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెండు డబుల్ బాండ్ కి ఆపోజిట్ పొజిషన్ లో, రెండు బీలు ఆపోజిట్ పొజిషన్ లో. సో పైన చూపించిన ఎగ్జాంపుల్ ప్రకారం రాసుకుంటే సి డబుల్ బాండ్ సికి యాడ్ అయి ఉన్న రెండు క్లోరిన్స్ ఒకదానికొకటి ఆపోజిట్, రెండు హైడ్రోజన్స్ ఒకదానికొకటి ఆపోజిట్. సో సేమ్ గ్రూప్స్ ఆపోజిట్ పొజిషన్ లో కనుక ఉంటే, డబుల్ బాండ్ కి సంబంధించి సేమ్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ కనుక ఉంటే అలాంటి ఐసోమర్, అలాంటి ఆల్కీన్ ని ట్రాన్స్ ఆల్కీన్ ని రాస్తాము. ఇది కామన్ గా తెలిసిన మాట. సిన్ ఎడిషన్, యాంటీ ఎడిషన్ అనే వర్డ్స్. సార్ ఒక డబుల్ బాండ్ ఉంది, దానికి నేను సిన్ ఎడిషన్ చేశాను, ట్రాన్స్ ఎడిషన్ జరుగుతోంది, ఇలాంటి వర్డ్స్. సార్ ఏంటివి సిన్ ఎడిషన్ అంటే? గుర్తు పెట్టుకోవడానికి ఈజీ మాట ఏంటంటే సిన్ అనగానే ద వర్డ్ స్టార్ట్ విత్ ఎస్ కాబట్టి సేమ్ సైడ్, అది కూడా ఎస్. సో సిన్ ఎడిషన్ అంటే మనం యాడ్ చేసే గ్రూప్స్ డబుల్ బాండ్ కి సేమ్ సైడ్ కనుక యాడ్ చేస్తే ఆ ఎడిషన్ ని సిన్ ఎడిషన్ అని, దానికి ఆపోజిట్ యాంటీ. మనం యాడ్ చేసే గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ సైడ్ కనుక యాడ్ చేస్తే ఆ ఎడిషన్ ని యాంటీ ఎడిషన్ అని రాస్తాము. సరే సరిగా అర్థం కాలేదు. సింపుల్ వర్డ్. నా దగ్గర ఒక డబుల్ బాండ్ ఉంది. ఈ డబుల్ బాండ్ కాంపౌండ్ కి నేను ఒక కాంపౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక కాంపౌండ్ తీసుకొచ్చి యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. దాంట్లో ఏబిలో ఏ బి 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ ఏ అనే పార్ట్, బి అనే పార్ట్ ని సేమ్ సైడ్ అంటే రెండు ఏబి రెండు అయితే ఫ్రంట్ సైడ్ కానీ లేకపోతే రెండు బ్యాక్ సైడ్ కానీ. కెమిస్ట్రీలో స్టీరియో కెమిస్ట్రీ రాసేటప్పుడు ఏం చేస్తామంటే డబుల్ బాండ్ కి
ఇలా రిప్రజెంటేషన్ చేస్తారు. ఇవి డాష్ అండ్ వెడ్జెస్ అని పిలుస్తాము. సో 2 ఒకే సైడ్ అయితే బ్యాక్ సైడ్, లేదా ఫ్రంట్ సైడ్. నేను తీసుకొచ్చి యాడ్ చేసే 2 గ్రూప్స్ ఏబీలు అయితే ఫ్రంట్ సైడ్ లేకపోతే బ్యాక్ సైడ్ 2 ఒకే సైడ్ తీసుకొచ్చి యాడ్ చేస్తే ఇలాంటి ఎడిషన్ ఏదైతే ఉందో దిస్ ఎడిషన్ ఫర్ ఎ డబుల్ బాండ్ కెన్ బి కన్సిడర్ టు బి ది సిన్ ఎడిషన్ అని పిలుస్తాము. అలాగే యాంటీ ఎడిషన్ దగ్గరకు వచ్చేటప్పటికి నా దగ్గర ఏదైతే డబుల్ బాండ్ ఉందో నేను యాడ్ చేసే ఏబి యాజ్ ఇట్ ఈస్ ఏ బి 2 పార్ట్స్ లో ఆపోజిట్ సైడ్ అంటే ఏ ఫ్రంట్ సైడ్ నుంచి బి బ్యాక్ సైడ్ నుంచి లేదా ఏ బ్యాక్ సైడ్ నుంచి బి ఫ్రంట్ సైడ్ నుంచి కనుక యాడ్ చేసుకుంటే అలాంటి ఎడిషన్ ని యాంటీ ఎడిషన్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏని బ్యాక్ సైడ్ బిని ఫ్రంట్ సైడ్ లేదా ఒకదాన్ని ఫ్రంట్ సైడ్ ఒకదాన్ని బ్యాక్ సైడ్ ఇలా కనుక యాడ్ చేస్తే ఈ ఎడిషన్ ఏదైతే ఉందో దిస్ ఎడిషన్ కెన్ బి కాల్డ్ యాజ్ యాంటీ ఎడిషన్. సో మనం టాపిక్ మాట్లాడుకునేటప్పుడు లోపల మనకొచ్చే వర్డ్స్ సార్ ఒక డబుల్ బాండ్ ఉంది దానికి నేను సిన్ ఎడిషన్ చేశాను, డబుల్ బాండ్ ఉంది దానికి నేను యాంటీ ఎడిషన్ చేశాను, ఇలాంటి వర్డ్స్ వస్తాయి లోపల. సో ఏంటి అంటే ఇలాగా సిన్ ఎడిషన్ అంటే మనం యాడ్ చేసే 2 సేమ్ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ లేదా బ్యాక్ సైడ్. యాంటీ ఎడిషన్ అంటే ఆపోజిట్ సైడ్, ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ అలా కనుక యాడ్ చేసుకుంటే దాన్ని మనం యాంటీ ఎడిషన్ అని మాట వినిపిస్తుంది. రైట్. ఇవే కాకుండా మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్స్ లో మీసో అని ఎనైన్షియోమర్ అని డయాస్టోరియోమర్ అని వర్డ్స్ వస్తాయి. అవి లోపల టాపిక్ ఎంటర్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్. సో లెట్ us స్టార్ట్ ద టాపిక్. మనం ఏదైతే ఒక కాంపౌండ్ తీసుకుంటున్నామో ఈ కాంపౌండ్ కి సంబంధించి వచ్చే స్టీరియో కెమిస్ట్రీ అనుకున్నాం కాబట్టి సో ఫస్ట్ మనం ఒక స్టేట్మెంట్ లాగా రాసుకుంటున్నాము. స్టేట్మెంట్ ఈస్ నేను ఏదైతే ఒక సిస్ ఆల్కిన్ తీసుకుని దానికి నేను సిన్ ఎడిషన్ కనుక చేస్తే నాకొచ్చే కాంపౌండ్ మీసో కాంపౌండ్ అనే మాట వస్తుంది. ఆబ్జెక్టివ్లు అడిగేటప్పుడు which of the following compounds are meso compounds, which of the following compounds are enantiomers అనే వర్డ్ వస్తుంది. అప్పుడు మనం తీసుకున్న కాంపౌండ్ సిస్సా ట్రాన్సా, మనం యాడ్ చేసేది సిన్ ఎడిషనా యాంటీ ఎడిషనా, ఇలాంటి క్లారిటీ కనుక తెచ్చుకుంటే ఇప్పుడు ఫామ్ అయిన ప్రోడక్ట్ ని మీసోనా ఎనెన్షియోమర్ అన్నమాట ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఇందాక చెప్పిన మాట సరే మీసో అంటే ఏంటి ఎనెన్షియోమర్ అంటే ఏంటి అంటే మనం జర్నీ చేస్తున్నప్పుడు దారిలో చెప్తాను అది ఎలా ఉంటుంది కాంపౌండ్ అనే మాట. సో గుర్తు పెట్టుకోవడానికి ఇక్కడ వర్డ్ సింపుల్ వర్డ్ ఏంటంటే సిఎస్ఎం. సో సిస్ కాంపౌండ్ కి సిన్ ఎడిషన్ చేసినప్పుడు మనం ఫామ్ అయి వచ్చే కాంపౌండ్ మీసో ప్రొడక్ట్ అనేది వస్తుంది. కంప్లీట్ ఆపోజిట్. సో నేను తీసుకున్న కాంపౌండ్ సిస్ కానీ నేను చేసింది యాంటీ ఎడిషన్. అప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అది రెసిమిక్ మిక్చర్ వస్తుంది. లేదా 2 ఎనెన్షియోమర్స్ వస్తాయి. సో ఇది గుర్తు పెట్టుకోవడానికి వర్డ్స్ ఈజీ ఆర్ సిఏఆర్. సో సిస్ కాంపౌండ్ కి యాంటీ ఎడిషన్ కనుక చేసుకుంటే నాకు వచ్చే కాంపౌండ్ రెసిమిక్ మిక్చర్ వస్తుంది.
లేదా ఇందాక చెప్పినట్టు రెసిమిక్ మిక్చర్ అయినా, ఒక ఎనెన్షియమర్ పెయిర్ ఆఫ్ ఎనెన్షియమర్ అయినా ఏదైనా వస్తుంది సింపుల్. సో ఏదైతే మనం సిస్‌కి రాస్తున్నామో కంప్లీట్ ఆపోజిట్ ట్రాన్స్ కాబట్టి నేనిక్కడ రాసినప్పుడు ట్రాన్స్ కాంపౌండ్ తీసుకుని దానికి నేను సిన్ ఎడిషన్ కనుక చేస్తే ఆపోజిట్‌గా రాసుకోవాలి కాబట్టి నాకొచ్చేది ఒక రెసిమిక్ మిక్చర్ కానీ, ఒక పెయిర్ ఆఫ్ ఎనెన్షియమర్స్ కానీ వస్తాయి. అలాగే ఒక ట్రాన్స్ కాంపౌండ్ తీసుకుని దానికి నేను యాంటీ ఎడిషన్ కనుక చేస్తే ఆపోజిట్ కాబట్టి ఇక్కడ మీసో ప్రొడక్ట్ అనేది వస్తుంది. సింపుల్ సజెషన్ ఏంటంటే సిస్ గుర్తుపెట్టుకోండి చాలు. సీఎస్ఎం, సీఏఆర్ అని గుర్తుపెట్టుకుంటే ఆపోజిట్‌లో రాసుకోవాలి కాబట్టి ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకుంటే బ్రెయిన్‌కి అంత కెపాసిటీ సరిపోకపోవచ్చు కాబట్టి జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. సిస్ ఆల్కిన్ సీఎస్ఎం, సీఏఆర్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం దాన్ని బట్టి రాసుకోవచ్చు. దాన్ని ఆపోజిట్ వర్డ్స్ తీసుకొని ట్రాన్స్ కాంపౌండ్ చేసుకొని రాసుకోగలిగితే సింపుల్‌గా మనకు ఈజీగా అయిపోతుంది నార్మల్‌గా. సో, ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిస్ ఆల్కిన్ కనుక తీసుకుంటే దీనికి నేను ఒక డ్యూటీరియం యాడ్ చేస్తున్నాను. వెంటనే మనకొక డౌట్ వస్తుంది. సార్ 1 సెకండ్ సార్. ఏది సిన్ ఎడిషనో, ఏది యాంటీ ఎడిషనో నాకెలా తెలుస్తుంది అంటే కొన్ని సెట్ ఉంది. మనం ఏ కాంపౌండ్ సిన్ ఎడిషనో, ఏ కాంపౌండ్ యాంటీ ఎడిషనో చెప్తాను. ఇక్కడ మనం ఏదైతే డిటెరియం ఎడిషన్ చేస్తున్న ఇది ఉందో ఇది సిన్ ఎడిషన్. సో నేను తీసుకున్న కాంపౌండ్ సిస్, చేస్తున్న డిటీరియం ఎడిషన్ ఏమో సిన్ ఎడిషన్. మనకు షార్ట్ కట్ కనుక సిఎస్ఎం గుర్తుంటే ఎం మీసో కాబట్టి నాకొచ్చే కాంపౌండ్ ఒక మీసో కాంపౌండ్ అయి వస్తుంది. రైట్. అదేంటో ఎలా ఉంటుందో మీసో అంటే ఏంటో ఒకసారి మనం నేర్చుకుందాం. సో నేను తీసుకున్న కాంపౌండ్ రైట్. నేను తీసుకున్న కాంపౌండ్ సిస్ ఆల్కిన్. దీనికి నేను డ్యూటీరియం యాడ్ చేస్తున్నాను. D2 ఒక కార్బన్ దగ్గరికి ఒకటి, ఇంకో కార్బన్ దగ్గర ఇంకొకటి. సిన్ ఎడిషన్ కాబట్టి సేమ్ సైడ్ యాడ్ చేసుకోవాలి. సో పైన చూపిస్తున్నాను. సో డి ఒక కార్బన్ దగ్గర యాడ్ చేశాను. ఇంకొక కార్బన్ దగ్గర కూడా డి యాడ్ చేశాను. సో సేమ్ సైడ్ ఇలాగైనా రాసుకోవచ్చు. లేదా ఇలాగైనా రాసుకోవచ్చు. రైట్. సార్ ఇది మీసో అని అన్నారు కదా! ఏంటిది మీసో? అంటే మళ్ళీ ఆప్టికల్ ఐసోమెరిజం కనుక ఐడియా ఉంటే మీసో కాంపౌండ్‌లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండాలి. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే మనం ఏదైతే కాంపౌండ్ ఫార్మ్ అయిందో ఆ కాంపౌండ్‌ని డివైడ్ కనుక మధ్యకి హాఫ్ పార్ట్ చేసుకుంటే ఒక పార్ట్ ఇంకొక పార్ట్ 2 ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ లాగా సేమ్ ఉంటే దాన్ని మనం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అని అంటాం. ఆ కాంపౌండ్ మీసో ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. సో ఇటు పక్క నాకు కనపడేది ఒక కార్బన్, సేమ్ సైడ్ డిటీరియం. సేమ్ ఇది కూడా అంతే. సేమ్ కార్బన్, సేమ్ సైడ్ డిటీరియం యాడ్ అయింది. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ఈ పార్ట్ 2 యాజ్ ఇట్ ఈస్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఇలా ఒక కాంపౌండ్ ని మధ్యకి చేసినప్పుడు ఆ 2 పార్ట్‌లు ఒకేలాగా కనుక ఉంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఆ కాంపౌండ్‌ని మీసో. ఇక్కడ కూడా సేమ్ అంతే. మనకి ఏ కాంపౌండ్ అయితే ఫార్మ్ అయిందో ఆ కాంపౌండ్‌ని కనుక హాఫ్ చేసుకుంటే బోత్ హాఫ్స్ సేమ్. సో ఈ కాంపౌండ్ ఇలాగ ఫార్మ్ అయిన దాన్ని మీసో కాంపౌండ్ అని పిలుస్తాం. మనం అనుకున్న మాటే సిఎస్ఎం సిస్,
సిన్ ఎడిషన్ చేస్తున్నాను. నాకొచ్చిన కాంపౌండ్ ఏదైతే ఉందో అది మీసో కాంపౌండ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సైక్లోహెక్సీన్ తీసుకున్నాను. సో ఒక ఆల్కిన్, దీనికి నేను బ్రోమిన్ ఒక హాలోజన్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ తీసుకున్న ఆల్కిన్ కనుక చూస్తే ఇది సిస్ ఆల్కిన్, సేమ్ సైడ్. బ్రోమిన్ యాంటీ ఎడిషన్ లోకి వెళ్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో లాస్ట్ లో కానీ నెక్స్ట్ వీడియో ఎగ్జాంపుల్స్ అవి చేస్తాం అప్పుడు కానీ సిన్ ఎడిషన్ జరిగే కాంపౌండ్స్ ఏవేవి, యాంటీ ఎడిషన్ జరిగే కాంపౌండ్స్ ఏవేవి ఒక లిస్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఒక సిస్ ఆల్కీన్ యాంటీ బ్రోమిన్ యాడ్ చేస్తున్నాను. ఇందాక మనం గుర్తుపెట్టుకున్న మాట కార్. సిస్ కి యాంటీ కనుక చేస్తే ఎనైషోమరిక్ పేరు వస్తుంది, రెసమిక్ మిక్చర్ అని అన్నాము. సో యాంటీ ఎడిషన్ అంటే ఆపోజిట్ సైడ్ కాబట్టి నేను ఏదైతే సైక్లోహెక్సీన్ తీసుకున్నానో ఆపోజిట్, ఒక బ్రోమిన్ ఏమో ఒక సైడ్, ఇంకొక బ్రోమిన్ ఏమో ఇంకొక సైడ్, ఫ్రంట్ నుంచి ఒకటి బ్యాక్ నుంచి ఒకటి, లేదా ఇలా ఒక రెసమిక్ మిక్చర్ కానీ ఎనైషోమరిక్ పేర్ కానీ ఐసోమర్స్ వస్తాయి. సో సిస్ సిన్ ఎడిషన్ మీసో, సిస్ యాంటీ ఎడిషన్ ఇలాంటిది ఒక ఎనైషోమరిక్ పేర్ ఆర్ రెసమిక్ మిక్చర్. మనం వీడియో స్టార్టింగ్ లో ఇంకో మాట కూడా అనుకున్నాం, సరే డయాస్టీరియోమర్ అదేంటిది? సేమ్ కాంపౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోహెక్సీనే తీసుకున్నాను. ఇక్కడ ఈ కార్బన్ మీద ఒక గ్రూప్ మెథైల్ గ్రూప్ ఉంది, దాని స్టీరియోకెమిస్ట్రీ కూడా నేను రిప్రజెంటేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాంపౌండ్ కి నేను బ్రోమిన్ తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాను. సో యాంటీ ఎడిషన్ నేను ఎక్స్పెక్ట్ చేసేది రెసమిక్ మిక్చర్, ఎనైషోమరిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ కార్బన్ లో స్టీరియోకెమిస్ట్రీలో చేంజ్ ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్. నేను యాడ్ చేసిన బ్రోమిన్ ఒకటి వన్ సైడ్, ఇంకొకటి ఆపోజిట్ సైడ్, లేదా ఈ కార్బన్ కి సంబంధించి స్టీరియోకెమిస్ట్రీ చేంజ్ లేదు, ఒకటి ఒక సైడ్, ఇంకొకటి ఇంకొక సైడ్. ఇప్పుడు తీసుకున్నదేమో సిస్, చేసిందేమో యాంటీ ఎడిషన్. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఎనైషోమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఈ ఏవైతే మనకి 2 ప్రొడక్ట్స్ వచ్చాయో ఈ 2 ప్రొడక్ట్స్ ఎనైషోమర్ లోకి రావు, ఈ 2 ప్రొడక్ట్స్ డయాస్టీరియోమర్స్ లోకి వెళ్తాయి. పైన ఏవైతే మనం రాసుకున్నామో ఇవి 2 ఎనైషోమర్స్, ఇది డయాస్టీరియోమర్. సార్ ఏంటి తేడా దానికి దీనికి అంటే, మనం కాంపౌండ్ కి యాడ్ చేశాక ఏవైతే కైరాల్ కార్బన్స్ మనకి ఫామ్ అవుతున్నాయో అన్ని కార్బన్స్ చేంజ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఎగ్జాంపుల్ కి సంబంధించి ఈ కార్బను ఫర్ ఎగ్జాంపుల్ నేను దాని కాసేపు 1 and 2 అని రాస్తున్నాను, ఇక్కడ 1 and 2 రాస్తున్నాను. సో ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ కార్బన్ ఒక సైడ్ బ్యాక్ సైడ్ బ్రోమిన్ ఉంటే, ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ కార్బన్ బ్రోమిన్ ఫ్రంట్ సైడ్ ఉంది, అంటే స్టీరియోకెమిస్ట్రీ మారింది. అలాగే ఈ ఎగ్జాంపుల్లో సెకండ్ కార్బన్ మీద బ్రోమిన్ ఫ్రంట్ సైడ్ ఉంటే, ఈ ఎగ్జాంపుల్లో బ్రోమిన్ సెకండ్ కార్బన్ మీద బ్యాక్ సైడ్ ఉంది. సో ఇలా కాంపౌండ్స్ లో ఏవైతే మనం 2 పేర్స్ చెప్తున్నామో ఇలా ప్రతి కార్బన్ మీద ఉన్న స్టీరియోకెమిస్ట్రీ మారితే ఆ వచ్చిన పేర్స్ ని మనం ఎనైషోమర్స్ అని రాస్తాం. అదే ఈ ఎగ్జాంపుల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1 2
అని రాసుకుంటే మారింది. ఫస్ట్ కార్బన్ మీద బ్రోమిన్ బ్యాక్ సైడ్ ఉంటే, ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద బ్రోమిన్ బ్యాక్ సైడ్. ఇక్కడ సెకండ్ కార్బన్ మీద ఫ్రంట్ సైడ్ ఉంటే, ఇక్కడ సెకండ్ కార్బన్ మీద బ్యాక్ సైడ్. కానీ ఈ కార్బన్ లో చేంజ్ లేదు. ఏదైతే మనం CH3 రాసామో, ఈ ప్రొడక్ట్ లో CH3 అలాగే ఈ ప్రొడక్ట్ లో CH3 స్టీరియో కెమిస్ట్రీలో చేంజ్ ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్. సో కాబట్టి ఇలా ఉంటే డయాస్టీరియోమర్స్. అంటే రూల్ ప్రకారం మనం గుర్తు పెట్టుకునేది ఇదే. ఒక సిస్ కాంపౌండ్ కి యాంటీ ఎడిషన్ కనుక చేస్తే మనకొచ్చేది రెసిమిక్ మిక్చరే. ఎప్పుడు అంటే రూల్ దగ్గరికి వెళ్దాం. ఒక సిస్ కాంపౌండ్ కి నేను యాంటీ ఎడిషన్ చేసినప్పుడు మనం తీసుకున్న ఏవైతే కార్బన్స్ ఉన్నాయో అన్ని కార్బన్ కి సంబంధించిన స్టీరియో కెమిస్ట్రీ కనుక చేంజ్ అయితే ఆ కాంపౌండ్ రెసిమిక్ మిక్చర్ కింద లేదా ఎనైసోమర్స్ ఫామ్ అవుతాయి. మనం యాడ్ చేసినప్పుడు అన్ని కార్బన్స్ కి స్టీరియో కెమిస్ట్రీ కనుక చేంజ్ అవ్వకపోతే ఆ ఫామ్ అయిన కాంపౌండ్స్ ని మనం డయాస్టీరియోమర్స్ అని పిలుస్తాము. సింపుల్ రూల్ అండి. సిస్ కాంపౌండ్ కి సిన్ ఎడిషన్ చేసుకుంటే నాకొచ్చేది మీసో. నో డీవియేషన్స్ ఎట్ ఆల్. అదే సిస్ కాంపౌండ్ కి యాంటీ ఎడిషన్ చేసినప్పుడు మనం ఫామ్ అయిన ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ లో అన్ని కార్బన్స్ కి సంబంధించిన స్టీరియో కెమిస్ట్రీ మారిపోతే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అన్ని కార్బన్స్ మారిపోతే వచ్చే ప్రొడక్ట్ ఎనైసోమర్స్ అవుతుంది. అన్ని కాకుండా కనీసం ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఏదైతే చూపించామో ఆ ఎగ్జాంపుల్ లో లాగా ఒక కార్బన్ కి సంబంధించి స్టీరియో కెమిస్ట్రీ మారకపోయినా ఆ ఫామ్ అయిన ప్రొడక్ట్స్ ని మనం డయాస్టీరియోమర్ అని అంటాము. సో CSM కామన్. CAR లో మాత్రం లిటిల్ చేంజెస్ ఉన్నాయి. అది కార్బన్ కి సంబంధించిన స్టీరియో కెమిస్ట్రీని బేస్ చేసుకుని రాసుకుంటాము. ఐ హోప్ సో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ లో చేసుకుని ఇంకా క్లారిటీగా ఐడియా తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం.